జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్గా నాపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న మేనేజింగ్ కమిటీ సభ్యులకు అందరికీ నాకు ధన్యవాదములు. అందరి స్ఫూర్తితో ఈ జిల్లాలో రెడ్ క్రాస్ కార్యకలాపాలు విస్తరించి రెడ్ క్రాస్కి ఒక మంచి కీర్తి ప్రతిష్టను ప్రతిపాదిస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించిన పాలక మండలి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలు గతంలో 2017లో మొట్టమొదటిసారి జిల్లా ఏర్పడిన తర్వాత డాక్టర్ సంగీత మేడం గారి ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. యాక్చువల్ 3 సంవత్సరాలే ఇప్పుడు పదవి కాలం, కానీ మధ్యలో కరోనా రావడంతో 3 ఇయర్స్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది మన రాజ్భవన్ వాళ్ళు. అందులో భాగంగానే ఇప్పుడు 2025వ సంవత్సరం గాను మళ్ళీ 2028కి 3 సంవత్సరాలకు గాను పాలక మండలి మొత్తం 14 మందిని యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా జిల్లా మన సహకారాధికారి ఎన్నికల ఆఫీసర్గా నియమించబడి ఆయన ఆధ్వర్యంలో చాలా సక్సెస్ఫుల్గా ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నిక కావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన చైర్మన్గా అయ్యప్పరెడ్డి గారు, సి అయ్యప్పరెడ్డి గారిని, అదేవిధంగా వైస్ చైర్మన్గా డిఎండి తాహిర్ గారు, తర్వాత ఆర్థిక మన ట్రెజరర్గా ధనలక్ష్మి మేడం గారు, మిగతా ఈసీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ మనకి కనబడుతున్నారు. ఈ స్టేట్ మెంబర్గా రమేష్ అంటే నేను రాష్ట్ర మేనేజింగ్ కమిటీగా ఎన్నిక కాబడినాము. ఇక్కడ ఎటువంటి చాలా చక్కగా జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ నిజంగా ఒక సేవా దృక్పథంతో ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థకు చాలా బాధ్యతలు ఉన్నాయి. గతంలో కొత్త గవర్నమెంట్, కొత్త కలెక్టర్లు, కొత్త బిల్డింగ్, ఇవన్నీ కొత్త సమస్యలు కలెక్టర్లకి, ఎస్పీలకు ఉండడం వల్ల మనకు బిల్డింగ్ సమస్య తీరలేదు, బ్లడ్ బ్యాంక్ ఏర్పడలేదు. ఇవన్నీ కూడా కోరికలు తీర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక నెక్స్ట్ మనము ఒక రెడ్ క్రాస్ సొసైటీకి పర్మనెంట్, ఎందుకంటే మనకి దానా కిషోర్ గారు అని చెప్పేసి స్టేట్ చైర్మన్ గారు ఉన్నారు రెడ్ క్రాస్ సొసైటీకి. అదేవిధంగా ఆయన గవర్నర్ గారికి ముఖ్య సలహాదారుడు కూడా, ఐఏఎస్ ఆఫీసర్ గద్వాల్లో పనిచేసిపోయిన వ్యక్తి. సో ఆయన సహకారంతో అన్ని జిల్లాలకు కూడా ఆయన ఒక లెటర్ రాశాడు. అన్ని జిల్లాల లోపల కూడా రెడ్ క్రాస్ సొసైటీకి పర్మనెంట్ ఒక బిల్డింగ్ ఉండాలి, అందులో రెడ్ క్రాస్ సొసైటీకి ఒక రక్తదాన నిధి ఉండాలి, తర్వాత ఒక వృద్ధాశ్రమం ఉండాలి. ఇలా అన్ని హంగులతో రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ ఏర్పడాలని చెప్పేసి అందరికీ లెటర్ రాయడం జరిగింది. సో నెక్స్ట్ మన యొక్క చైర్మన్ మన అయ్యప్పరెడ్డి గారి ఆధ్వర్యం లోపల నేను స్టేట్ నుంచి ఉంటాను కాబట్టి ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఏ అవకాశాలున్న అవకాశాలను మనం వాడుకొని ఖచ్చితంగా గద్వాల జిల్లాను కూడా మోడల్గా ఖచ్చితంగా తీర్చిదిద్దుకున్నాం. ఎందుకంటే గద్వాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు అనేవి చాలా చరిత్రాత్మకమైనవి. ఇవి చరిత్రలో మొట్టమొదటిసారి ఎన్నికలు, ఇంతవరకు ఎన్నికలు లేవు. మన ఎన్నికలను చూసి రాష్ట్రంలో చాలామంది ఫాలో అవుతున్నారు. మీకు తెలుసో తెలియదో మన జిల్లా ఎన్నికలతోనే మొత్తం రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినాము. ఎందుకంటే ఈ ఎన్నికల లోపల ఒక రాష్ట్రంలో గవర్నర్ ఆఫీసులో ఉన్నటువంటి కొంతమంది అత్యుత్సాహం చూపించి ఎన్నికల లోపల 2 సార్లు పోటీ చేసిన వ్యక్తులు 3వసారి పోటీ చేయరాదని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చినారు. గవర్నర్ని మ్యానిపులేట్ చేసేసి ఆయన తప్పుదో పట్టించి వెంటనే తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కమిటీలంతా ఏకమై కొత్త గవర్నర్ ఇప్పుడు నెక్స్ట్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇది పద్ధతి కాదు, యూనిఫామ్ రూల్స్ వేరే ఉన్నాయి, మన పార్లమెంట్ చట్టం ప్రకారంగా ఒక మనిషి ఎన్నిసార్లనే ఎలక్షన్లో పోటీ చేయొచ్చు అని సర్వీస్ ఇస్తా అంటే మీరు ఇన్నిసార్లు అనేది మనకి లేదది, ఇది కొత్త పద్ధతి మన రాష్ట్రానికి ఎట్లా వర్తిస్తుంది, ఏ రాష్ట్రంలో లేనటువంటి పద్ధతి అని చెప్పేసి దీన్ని కొట్లాడి మళ్ళీ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయించి మళ్ళీ 2వసారి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. ఏదైతేనేమి ఇప్పుడు ఏర్పడినటువంటి కమిటీ చాలా ఉందాతనంతో చాలా డెమోక్రటిక్ పద్ధతి లోపల చాలా స్పోర్టివ్గా చేసే కమిటీ ఉంది. ఈ కమిటీ ద్వారా ఖచ్చితంగా ఈ 3 ఇయర్స్ లోపల బ్లడ్ బ్యాంక్ అనుకోండి, లేకుంటే పర్మనెంట్ బిల్డింగ్ అనుకోండి, లేకపోతే సర్వీస్ యాక్టివిటీస్ అనుకోండి చేయడానికి అవకాశం ఉంది. గతంలో కూడా 8 ఇయర్స్ లోపల మనము చాలా కార్యక్రమాలు జరిగినాయి. బ్లడ్ క్యాంప్ లోపల, సర్వీస్ యాక్టివిటీస్ లోపల ఎన్నో క్యాంపులు చాలా జరిగినాయి. ఈరోజు 12 మండలాల లోపల మండల సెక్రటరీస్ కూడా అపాయింట్ చేసినాము. అక్కడ ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, తర్వాత అక్కడ మెడికల్ ఆఫీసర్స్, ఎస్ఐ ఆధ్వర్యం లోపల మా మండల కమిటీస్ కూడా ఫామ్ అయిపోయినాయి. అంతేకాదు రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఈరోజు జిల్లా లోపల ఒక సర్వీస్ కోసమే ఉంది, చాలా చక్కగా పనిచేస్తుంది అనే ఒక ఈ ఎలక్షన్ల ద్వారా మొత్తం ఒక పబ్లిసిటీ కూడా అయిపోయింది. ఎందుకంటే ఒక సంస్థ అనేది ముందు పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి, అప్పుడే దాని యొక్క వాల్యూస్ తెలుస్తాయి. సో విలువలు కలిగినటువంటి సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ. ఈ సంస్థలో మిగతా వాటిలో చేసే విధంగా నడుచుకోవడానికి లేదు, చాలా నిబద్ధతతో, చాలా నియమ నిబంధనలతో ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవాల్సినటువంటి క్రమశిక్షణ గల సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ అనేది. చాలా స్వచ్ఛందంగా సేవ చేసే సంస్థ. ఇలా ఎక్కడ లాభాపేక్ష ఉండదు, దీనిలో లాభాల కోసం వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. డబ్బు పెట్టి సేవ చేసేటువంటి గొప్ప సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ. ఈ సంస్థకు నిబద్ధత కట్టుబడి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేశాం మన యొక్క శ్రీనివాస్ గారి జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యం లోపల. ఏదైతేనేమి ఇది చక్కగా పనిచేసి మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.